హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ ప్లాజా. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డయాబెటిస్ వాళ్ళకైనా, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళైనా, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో చేసుకోవాలి అనుకున్న ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. హై ప్రోటీన్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. మల్టీగ్రెయిన్ దోస చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి గాని, లేదా డిన్నర్ టైమ్‌లో కానీ తీసుకున్నా కూడా చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్ ఎక్కువుంటుంది. చాలా మంచిది హెల్త్‌కి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ దాకా జొన్నలు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను టీ గ్లాస్ మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను. అదే టీ గ్లాస్‌తో బియ్యం కూడా తీసుకోవాలి. అది పావు టీ గ్లాసు పచ్చిశనగపప్పు, ముప్పావు గ్లాస్ దాకా రాజ్మా తీసుకోవాలి. అలాగే ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసేసుకొని 2 సార్లు వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో మీరు జొన్నలు కానీ, జొన్నలకు బదులుగా రాగులు కానీ ఇలాగ చేంజ్ చేసుకోవచ్చండి. మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. మీకేది కావాలంటే అది వేసుకోవచ్చండి. ఇలా శుభ్రంగా వాటర్‌తో 2 సార్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు పప్పులు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని, ఇది 6, 7 గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నాను. ఇలా నానబెట్టుకుంటే మనకి మార్నింగ్‌కి బాగా నానిపోతాయండి పప్పులు. ఇక్కడ చూస్తున్నారు కదా! మార్నింగ్‌కైతే బాగా నానిపోయాయి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మళ్ళీ అవి పప్పులన్నీ మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని, అప్పుడు మనం మిక్సీకనేది వేసుకోవాలి. ఇందులో రాజ్మా, అలాగే పప్పులన్నీ వేసాం కదా! కొంచెం స్మెల్ రాకుండా ఉండడం కోసం మరొకసారి వాటర్‌తో క్లీన్ చేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ టైం పట్టదండి పిండనేది పులవడానికి. నాకైతే 5, 6 గంటల్లోనే పిండనేది పులిసిపోయింది. నేను మార్నింగు మిక్సీకేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ కల్లా నేను దోసలనేది రెడీ చేసేసుకున్నానండి. ఈవినింగ్‌కి దోసలు పోసుకోవడానికి రెడీ చేసుకున్నాను పిండనేది. చూస్తున్నారు కదా! పిండంతా ఒక బౌల్‌లో తీసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి పిండిననేది పులవనివ్వాలి. నాకు 5, 6 గంటల్లో పిండనేది చక్కగా పులిసిపోయిందండి. అదే వింటర్‌లో అయితే మీరు 8 గంటలైనా కంపల్సరీగా ఫెర్మెంట్ చేసుకోవాలండి. పిండనేది పులవనివ్వాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! పిండనేది చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని, మనకి ఎంత పిండైతే కావాల్సిందో అంత తీసుకోవచ్చు. నేనైతే మొత్తం పిండిలోనే వేసేస్తున్నాను సాల్ట్ అనేది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మొత్తం పిండనంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం రాజ్మా, అలాగే పచ్చిశనగపప్పు ఇవి వేసాం కదా! ఇది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవద్దండి. 1, 2 రోజులు అంతకు మించి ఎక్కువైతే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇందులో రాజ్మా వేసాము. ఎక్కువ రోజులైతే ఇది స్టోర్ చేసుకోలేము. 1, 2 రోజులైతే బాగుంటుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద పల్చగా దోసల్లాగా పోసేసుకోవడమే. ఇందులో మీకు నెయ్యి కానీ, లేదా ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. పిండిని కూడా మరీ ఎక్కువ పులవనివ్వకండి. అలాగ చేసుకుంటే ఫస్ట్ టైమ్ తినేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. మరీ పులవనీయకుండా అంటే మరీ పుల్లగా కాకుండా ఈ సమ్మర్‌లో పిండనేది తొందరగా పులిసిపోతుంది గదా! అలా కాకుండా కొంచెం ముందుగానే తీసేసి చల్లటి ప్లేస్‌లో ఉండే ప్లేస్‌లో పెట్టుకోండి. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. చూస్తున్నారు గదా! పేపర్ దోసలాగా ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా అన్ని రకాల పప్పులతో గానీ, లేదా మిల్లెట్స్‌తో కానీ, దోసలు కానీ, ఇడ్లీలు కానీ చేసుకుంటే కొంతమందికి ఎక్కవు కదా! దీంతో మీరు స్పైసీగా ఉండే చట్నీలు తీసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు ఫస్ట్ టైమ్ తినేటప్పుడు మీకింకా కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. అంటే నార్మల్ దోసలు తిని, తిని మీకు అలవాటయిపోయి ఉంటది గదా! ఇలాగా స్పైసీగా ఉండే చట్నీ తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బావుంటుంది. అప్పుడు మీకు తినడానికి కూడా చాలా బావుంటుంది. ఇందులో వేసిన పప్పులన్నీ హెల్త్‌కి చాలా మంచిది. రాజ్మా మంచిది, జొన్నలు మంచిది, అలాగే మనం పొట్టు మినపప్పు తీసుకున్నాము. అన్నీ హెల్తీవే తీసుకున్నాము. తప్పకుండా ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అనేది పెడుతుంటాను. ప్లీజ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.